టీఆర్ఎస్లో కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరినవంటానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు. కవిత గారే రాసిన లేఖ లీక్ చేసింది ఎవరు? అది కవిత ఆఫీస్లో ఉండే ఎవరి కోవట్లు లీక్ చేసిండ్రు, లేదంటే కేసీఆర్ ఆఫీస్ నుంచైనా రిలీజ్ కావాలి. అది ఫామ్ హౌస్ నుంచి కానీ లేకపోతే ఇతరత్ర ఎక్కడి నుంచి అయినా సరే. మరి కేసీఆర్ ఆఫీస్ నుంచి లీక్ చేసింది ఎవరు? కేటీఆర్ వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నందుకు కేటీఆర్ మనసులే ఆ విధంగా చేసిండ్రా, లేదంటే కేసీఆర్ ఆఫీస్లో ఉన్న వాళ్ళతో చేయించిండా, లేదంటే కవిత ఆఫీస్లో ఉండే కేటీఆర్కి సంబంధించిన వాళ్ళు లీక్ చేసిందా అనేది వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా వాళ్ళ మధ్యన ఉన్న ఏవైతే అనైక్యత ఉందో వాళ్ళు సరిచూసుకోలేక కాంగ్రెస్ మీద ఆరోపణలు చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పినది ఏదైతే ఉందో అది ఉత్తదని తేలిపోయింది. కాబట్టి ఇవాళ అనుమానం నుంచి ఇవాళ సంక్షోభం వైపు, సంక్షోభం నుంచి ఎటుపోతుందో తెలియదు. కానీ ఇవాళ బీఆర్ఎస్ తన అస్తిత్వాన్ని తనే కోల్పోవడానికి, తన కూతురును తనే కలవలేని స్థితిలో కేసీఆర్ ఉన్న పరిస్థితి ఉన్నది.